దగా పడిన తెలంగాణ కోసం బీఆర్ఎస్ వినూత్న రీతిలో పోరాటానికి సిద్ధమైంది. రేవంత్ సర్కారు మోసాన్ని అసెంబ్లీలో ఎండగట్టేందుకు ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనుంది. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు ఈ నెల 27న అసెంబ్లీలో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, బీఆర్ఎస్ వినూత్న రీతిలో పోరాటానికి సిద్ధమైంది కదా, రేవంత్ సర్కార్ మోసాన్ని అసెంబ్లీలో ఎండగట్టేందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలిసింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా 6 గ్యారంటీలు అమలుకు మంగళం పాడడంతో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పోర్బాటకు పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రతిమ కేటీఆర్ ఇప్పటికీ అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రధానంగా 6 గ్యారంటీ అమలుకు అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ రోజు న్యాయవాదులతో ప్రత్యేకంగా బీఆర్ఎస్ ప్రతినిధి కేటీఆర్ భేటీ అయ్యారు. ఇందులో ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ అడ్వకేట్ జనరల్ బిఎన్ ప్రసాద్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తూ 6 గ్యారెంటీల పేరుతో అడ్డగోలుగా ఓట్లు వేయించుకొని రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు కూడా వర్తింపని కేటీఆర్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు ముఖ్యమంత్రి 6 గ్యారెంటీల పైన సంతకం చేశారు. సరిగ్గా వారం రోజుల తర్వాత అప్పటి రాష్ట్ర గవర్నర్ అసెంబ్లీ ఉభయ సభల సమావేశంలో చెప్పించారు. 800 రోజులైనా 6 గ్యారెంటీల అమలు అతిగతి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్టు కూడా స్పష్టం చేశారు. ఈ సమావేశంలోనే ప్రైవేటు బిల్లును ప్రవేశపెడతాం, స్పీకర్ కార్యాలయాన్ని మండలిలో చైర్మన్ కలిసి బిల్లును అనుమతించాలని కోరుతాం, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ చిరుస్థితి ఉంటే వెంటనే ప్రైవేట్ మెంబర్ బిల్లును సభలో అనుమతించాలంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రభుత్వం ఆమోదించి సాంప్రదాయం ఇప్పటికే రాష్ట్రంలో ఉంది కాబట్టి 6 గ్యారెంటీల అమలు కోసం మేము పెడుతున్న ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఆమోదించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాలక పక్షం ప్రతిపక్షం రెండూ కోరుతున్నాం కాబట్టి బిల్లు ఆమోదం ఈజీగా జరుగుతుంది. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, విద్యార్థులు ఏ వర్గం కూడా ఈ బిల్లు 6 గ్యారెంటీల అమలుకు మోసుకోకపోవడంతో ఈ బిల్లును అందరూ కూడా ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కోటి కోసం కోటి తిప్పలు పడతారు కదా, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఓటు కోసం కోటి మోసాలు అన్నట్లుగా వివరిస్తున్నారు. ప్రజల నుంచి ఒక్కో ఓటు రాబట్టడానికి 6 గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వేసి ఓట్లు కొల్లగొట్టి గెలిచి గ్యారెంటీలు గాయం చేసి టోకును మొత్తం 4 కోట్ల మందికి టోకు పెట్టారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం ఏదైతే సంతకాలు చేసిన డిసెంబర్ 7న సంతకాలు చేసిన ఈ ఫైల్ మీద సంతకాలు చేసి వాగ్దానం చేశారు. 6 గ్యారెంటీ అమలు సంబంధించిన అభయహస్తం చట్టాన్ని మార్గాన్ని సుగమం చేస్తూ తొలి ఫైల్ పై సంతకం చేశారు. తర్వాత ముఖ్యమంత్రి గారు సంతకం పెడుతూ ఫోటోలకు పోజు ఇచ్చారు. వీడియోగ్రాఫర్లకు పోజులు ఇచ్చి అల్టిమేట్ సంతకంగా పెట్టారు. వారం రోజుల తర్వాత గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి కూడా ఆనాటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించారు. ఇదే మాట చెప్పారు. రాష్ట్ర గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ఆనాడు జాయింట్ సెషన్ ఎమ్మెల్సీ అన్నారు. ఆ సభలో గవర్నర్ గారు చెప్పిన మాట ఫైల్ సంతకం అయింది, సంతకం పెట్టారని నొక్కి వక్కాని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. మరి 100 గ్యారెంటీలు 6 రోజులు ఫైల్ సంతకం, 6 గ్యారెంటీలు చట్టబద్ధ చేస్తున్నామని చెప్పి 840 రోజులు మరీ గడిచిపోయాయి. 6 గ్యారెంటీలు ఈ రోజు వరకు 1 గ్యారెంటీ కూడా అమలు కాలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే సీనియర్ నాయకులు న్యాయ నిపుణులతో చర్చించి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారు చేశామని గుర్తు చేశారు. గతంలో కూడా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1986 టైంలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి భారతీయ జనతా పార్టీ తోడుగా ఉన్న విహెచ్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టి గవర్నర్ ను దాన్ని ఆహ్వానించి దాన్ని చట్టం కూడా చేసిందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇది వరకు జరిగిన ఉదంతం మన కళ్ళ ముందు ఉంది. అంటే గవర్నమెంట్ సంస్కారం ఉంటే ఖచ్చితంగా దీనిపై చర్చ పెడుతుందని చెప్పేసి కూడా చెప్పారు. పద్ధతి పడడానికి అందుకే మేము రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నామంటూ కూడా గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టో అభయహస్తం 6 గ్యారెంటీలు 100 రోజులు కాబట్టి కాంగ్రెస్ అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ప్రధాన ప్రతిపక్షం మేము, మరి అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం కలిసి మేము ఈ బిల్లు పెట్టిన తర్వాత పాస్ కాకపోవడానికి సమస్య లేదంటూ కూడా ప్రోద్ఘాటించారు. ఒక ఫైల్ సంతకం పెడితే ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్ దొరకకుండా పోయే ఆస్కారం ఉంటుందా అని కూడా సందర్భంగా ప్రశ్న. ఇట్లా అబద్ధాలు చెప్పవచ్చా? ఫైల్ సంతకం పెట్టి 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా 440 రోజులు అయిపోయినప్పటికీ కూడా ఆ ఫైల్ ఎక్కడ ఉందని అడిగితే సమాధానం చెప్పలేని స్థితి ప్రభుత్వం అంటూ కూడా ఎద్దేవా చేశారు. అయితే మాకు అనవసరం అనుమానం వస్తుంది, మరి రాను పోను ఢిల్లీ విమానంలో ఎక్కడైనా పోగొట్టారేమో, ఢిల్లీ ఎక్కువ తక్కువ వచ్చిపోతున్నారు కదా, ఎప్పుడైనా ఢిల్లీ విమానపట్టణంలో ఎక్కడైనా తప్పిపోయిందో ఆ ఫైల్ అనేది అనుమానం కూడా వస్తుంది, లేదంటే ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా అంటూ కూడా ఎద్దేవా చేశారు.
ఇవాళ ఎందుకంటే మీరు చెప్పిన ఏదో సామాన్య ప్రజల విషయం కాదు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారు, రాజ్యాంగబద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ కాన్స్టిట్యూషన్ హెడ్ గా ఒకరు, గవర్నమెంట్ హెడ్ గా మరొకరు స్పష్టంగా చెప్పిన తర్వాత ఫైల్ మిస్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుందంటూ కూడా గుర్తు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రైవేటు బిల్లుకు ఖచ్చితంగా మనం సభలో ప్రవేశపెడదామంటూ కూడా చెప్పారు. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశంలో చట్టబద్ధత కల్పించింది కాబట్టి చట్టబద్ధత కల్పించారు. ఫైల్ పైన గవర్నర్ సీఎం సంతకం చేశారు. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నామంటూ కూడా చెప్పారు. రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు స్వయంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి భవిష్యత్తును కొనసాగిస్తామంటూ కూడా గుర్తు చేశారు. హామీలు అమలు చేయాలని చెబుతున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే తెలంగాణ సెక్యూరిటీ పోలీసులు బలగాలు లేకుండా ప్రజలతో చర్చకు రావాలని సవాల్ విసురుతున్నట్లు కూడా మరొకసారి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. రాహుల్ గాంధీ వెళ్ళిన అశోక్ నగర్ వస్తారా, తెలంగాణ ఇతర ప్రాంతానికి వస్తారా అని ఆయన నిర్ణయించుకోవాలి. ఈ బిల్లు చట్టరూపం దాల్స్తే ప్రభుత్వాన్ని గల్లపట్టి నిలదీసి మాకు కావాల్సిన లబ్ధిని తగ్గించుకునే హక్కు ప్రజలకు కలుగుతుందంటూ కూడా మరొకసారి గుర్తుంది. ఖచ్చితంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని కూడా ఈ సందర్భంగా మరోసారి పునరుద్ధరించారు. రైట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.